డీటెయిల్స్ చూసుకుంటే అది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల కోసం ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాడిన ప్రజా నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. దురుద్దేశంతో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్ట్ అని తెలిపారు. తెలంగాణ ప్రజలు తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లు గలగలా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు అని తెలిపారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. ఎన్ని కమిషన్లు ఏర్పాటు చేసినా తప్పకుండా న్యాయం గెలుస్తుందని, నిజాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సుమారుగా 5,000 మందితో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నెహ్రూ, వైఎస్ చైర్మన్ అల్లుమల్లు విజయ్ కుమార్ పాల్గొన్నారు. మొదట స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాలతో తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కేవలం 33% మాత్రమే కేటాయిస్తున్నారని అన్నారు. వాటిని 50%గా సవరించి ప్రభుత్వం మంచి నేరుగా కేటాయించి కార్యకర్తలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతాంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తల సమస్యలు నియోజకవర్గంలో ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఆగిపోయిన ప్రాజెక్టు గురించి, ముఖ్యంగా ఏలే రాజకీయంగా కేసు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో పునః ప్రారంభించడానికి, అన్నిటికంటే పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలే కాకుండా రాష్ట్ర కార్యకర్తలందరి యొక్క మనోభావం, తెలుగుదేశం పార్టీకి కేంద్ర పార్టీ అధ్యక్షులు 2047 విజన్ తెలియజేయాలని, అదేవిధంగా ఈ పార్టీ కోసం మరి ఓడిపోయిన పార్టీని నిలబెట్టడం కోసం నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రతో సరదాగా స్నేహితులతో గడపాలని వెళ్లిన విహారయాత్ర వారి జీవిత పాలిట శాపమైంది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. చీరాల వద్ద కారు బోల్తా పడడంతో 3 మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. రన్నింగ్లో ఉన్న కారు చక్రం ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. మృతులను కార్తీక్, నాయక్, అజయ్లుగా గుర్తించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఒంగోలు నుంచి కుమార్ అందిస్తారు. కుమార్. విజయ, అత్యంత విషాదకరమైన సంఘటనగా మనం ఈ విషయాన్ని చూడవచ్చు. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 1 గంట సమయంలో గుంటూరు నుంచి 9 మంది 1111 ఇన్నోవా కార్లు చీరాల దగ్గర ఉన్నటువంటి వాడరేవుకు వచ్చారు. వాడరేవు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఎంజాయ్ గా గడిపిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు వాళ్ళ కళాశాలకి, అంటే వాళ్ళు పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుగు ప్రయాణమైన క్రమంలో వాడరేవు దాటిన తర్వాత వాడరేవులో చేపలు బాగుంటాయి, చేపలు తెచ్చుకుందామని చెప్పడంతో అక్కడ యూటర్న్ తీసుకునే క్రమంలో అదుపుతో ఇన్నోవా కింద పడిన ఘటనలో 2 స్పాట్ లో చనిపోగా ఒక వ్యక్తి హాస్పిటల్లో చికిత్స మరణించారు. స్పాట్ లో చనిపోయిన వ్యక్తి డ్రైవరు, కార్తీక్ అనే వ్యక్తి చనిపోగా ఇంకొక విద్యార్థి మాత్రం హాస్పిటల్లో వాడరేవు హాస్పిటల్లో చికిత్స పొందు చనిపోయినట్టు మనకు డిఎస్పీ తెలిపిన పరిస్థితి. ఈ 9 మంది విద్యార్థులు కూడా
ఒకే పాలిటెక్నిక్ కళాశాల చదువుతూ ఎంజాయ్ చేద్దామని వాడరేవు తీరానికి వచ్చి వాడరేవు తీరంలో ఎంజాయ్ చేసే క్రమంలో ఈ విషాద ఘటన జరిగింది. దీంట్లో ఈ తోటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో షాక్ గురైన పరిస్థితిలో ఉన్నారు. విజయ, థ్యాంక్ యూ కుమార్. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాల్లోని అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, పశు సంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడం వంటి సమాచారంపై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, పశుసంవర్ధన, మత్స్య, ఉద్యానవన, విద్యుత్, రహదారుల, భవనాల శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి వాతావరణ కేంద్రం హెచ్చరికలను అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్లో భారీగా గంజాయిని పట్టుకున్నామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ తెలిపారు. ఒరిస్సా నుంచి భద్రాచలం వెళ్తుండగా తనిఖీలు నిర్వహించి 5 నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. మరో 2 పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 58.8 కేజీల ఎండు గంజాయి, ఒక బెంచ్ కారు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 29 లక్షలు ఉంటుందని చెప్పారు. మొత్తం 29 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీల గంజాయి ఉంటుందని అన్నారు. నిందితుల్లో 4 కర్ణాటక, బీదర్కు చెందినవారు కాగా ఒకరు ఆదిలాబాద్కు చెందినవారిగా వెల్లడించారు. దేశంలో ఉగ్రవాదుల కదలిక నేపథ్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో అనుమానితులు, సంఘ విద్రోహి శక్తులను గుర్తించడానికి రైల్వే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆర్పీఎఫ్ పోలీసులు సమన్వయంతో అసాంఘిక శక్తులు రైల్వే స్టేషన్లోకి చొరబడకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్టు రైల్వే సీఐ వెంకటరమణ తెలిపారు. స్టేషన్లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిరంతరం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అనుమానిత వ్యక్తులు గాని, బ్యాగులు గాని ఉంటే రైల్వే పోలీసులకు లేదా 139కి ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా సీఐ కోరారు. ఆదిలాబాద్ జిల్లా ప్రధాన చౌక్లలో రహదారిపై ఉన్న ఆక్రమణ తోపు బండ్లను పోలీసులు, మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ తొలగింపు కారణంగా పలువురు వీధి వ్యాపారులు తమ ఉపాధి కోల్పోతున్నామని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. భారీ బందోబస్తు మధ్య అక్రమాలను తొలగించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమణలను తొలగించినట్టు ఆర్డీఓ వినోద్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఫుట్పాత్పై అక్రమార్కులు తొలగించామని పేర్కొన్నారు. 202 షాప్స్కి సంబంధించి మనం చూస్తే చాలామంది, వేల మంది ఇక్కడ ప్రతిరోజు తిరుగుతుంటారు. వాళ్ళందరికీ అసౌకర్యంగా ఉంది. అంబులెన్స్ రావాలన్నా లేకుంటే ఈవెన్ వెహికల్స్, చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళాలని కూడా కష్టం ఉంది. మీకు తెలుసు, అందరూ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో మన ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే రోడ్డు మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఉండడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ ఊరికే తీయకుండా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ప్లేస్ చూపించడం జరిగింది. ఆ 202 షాప్స్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ మీకు కేటాయించిన ప్లేస్లో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఎవరు ఇబ్బంది కలిగించరు, అది మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మిగతా వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎవరు ఇది ఖాళీ చేశారని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఎవరు రావద్దని చెప్పేసి.
పెంచిన మెట్రో ఛార్జీలను హైదరాబాద్ మెట్రో సంస్థ సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను 10% తగ్గిస్తూ మెట్రో సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపింది. గంజ్ ప్రాంతంలో 3 వ్యక్తులు అర్ధరాత్రి ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడ్డారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఆ ఇంట్లో మెట్ల కింద 3 ఫీట్ల వరకు తవ్వి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, దీపాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులు 3 దుండగులను అరెస్ట్ చేసి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో కత్తిపోట్ల కలకలం రేపాయి. అండరల్పేట 8వ లైన్లో మాలిక్ ఎస్కే అబ్దుల్ మధ్య చెలరేగిన మాటలు ఘర్షణకు దారితీశాయి. ఈ ఘర్షణలో ఎస్కే అబ్దుల్ అనే వ్యక్తికి 8 కత్తిపోట్లు తగలడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితుని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న అరండల్పేట పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ వద్ద ఏఐటీయూసీ నేతలు ధర్నా నిర్వహించారు. కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఏఐటీయూసీ నేతలు హెచ్చరించారు. 14 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికులను అభద్రతలోకి నెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, రుణమాఫీ, పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమప్ప గుడిలో ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏమంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులను అనేక రకాలుగా ఉక్కు పాదం మోపుతూ ఇవాళ దేశంలో మరి కార్మికులకు హక్కులను కాలరాసే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఈ అధికారం చెలాయిస్తుంది. మరి అంతేకాకుండా మరి సుమారు కార్మికుల హక్కులను కాపాడేటువంటి 40 కోళ్లను ఇవాళ కేవలం 4 కోళ్లుగా కుదించి మరి వాళ్ళ హక్కులను పూర్తిగా కాలరాసే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ అధికారాన్ని ముందుకు తీసుకుపోతుంది. మరి అంతేకాకుండా మరి కార్మికులకు సంబంధించినటువంటి అఫ్కోర్స్ రద్దు నిర్ణయాన్ని కూడా పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరి అనేక కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా భారతదేశంలో నేటికి సమాన పనికి సమాన వేతనం పొందకపోవడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ బీజేపీ గవర్నమెంట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఇవాళ డిమాండ్ చేస్తూ మరి ఈ గవర్నమెంట్ ఇట్లే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఇట్లే ముందుకు పోతే కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ గవర్నమెంట్కి గోరి కడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో యానాదుల సంక్షేమ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్టీ వర్గీకరణతోనే యానాదులకు మేలు జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్య, రాష్ట్ర కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్టీలను వర్గీకరించాలని వారు డిమాండ్ చేశారు. 34 లక్షల జనాభా కలిగిన ఎస్టీలలో 10 లక్షల మంది యానాదులు ఉన్నారని తెలిపారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగాలలో వీరు వెనుకబాటు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కమిషన్ ఏర్పాటు చేసి వర్గీకరణ దిశగా అడుగులు వేయాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూన్ 2వ తేదీన గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈరోజు గుంటూరులోనే
గోపాలకృష్ణయ్య యానాది కాలనీలోనే కమ్యూనిటీ హాల్లో యానాదుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఈ రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వారు తీర్మానాలు చేసి వాటికి సంబంధించి కొన్ని కార్యాచరణ కూడా ప్రకటించాం. అందుకు సంబంధించినటువంటి విషయాలను ఈరోజు తెలియజేసేదాని కోసం మీడియా మిత్రులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సందర్భంగా మేము ఏదైతే జూన్ 2వ తేదీన ఏదైతే గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఎస్టీ వర్గీకరణ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన కలెక్టరేట్ గుంటూరులోనే కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా 30 లక్షలు ఉంటే అందులో యానాదులు 10 లక్షలు ఉన్నారు. అంటే గిరిజన జనాభాలో 30% మంది యానాదులు ఉన్నారు. కానీ యానాదులు ఇప్పటికీ అన్ని విధాల వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆగస్టులో గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పునిచ్చింది. ఆ తీర్పు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వము ఎస్సీ కులాలను వర్గీకరించింది. మరి మేము ఈ సందర్భంగా యానాదులుగా ఏదైతే ఎస్టీ వర్గీకరణ యానాదులకు అవసరం అనేటువంటి డిమాండ్తో ఎస్టీ వర్గీకరణ చేసి శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు కేంద్రంలో గంట పాటు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రైల్వే గేటు మెయిన్ రోడ్డు కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. రైల్వే గేటు సమీపంలో కల్వట్టు పూర్తిగా కూడుకుపోవడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక ఇళ్లలోకి చేరాయి. వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి పూడుకుపోయిన కల్వట్లు శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఘరానా మోసాలకు అంతు లేకుండా పోతుంది. అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాల నిమిత్తం తమకు సంబంధించిన వస్తువులను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన అవసరాలకు ఏకంగా ఊరిలోని ఇతరుల పొలాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు. జోగన్నపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బండారు నరసింహనాయుడు చేసిన భూ స్కామ్పై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పందించి తగు చర్యలు తీసుకొని బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ స్కామ్లో ప్రధాన పాత్రధారులుగా ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టర్ అధికారులు, బ్యాంకు అధికారులపై దర్యాప్తు చేసి సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము సాగుబడి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఏదైతే 92 సర్వే జరిగిందో ఆ 92 సర్వేలో మాకు ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి ఈ పేపర్స్ అండి. ఇందులో 127/10 అనేటటువంటి సర్వే నెంబర్ని గవర్నమెంట్ వారు ధృవీకరించినటువంటి పేపర్ అండి ఇది. అలాగే ఈ ఆర్టీ యాక్ట్లో మేము ఏదైతే అప్లై చేసుకున్నామో ఎంజాయ్మెంట్లో ఉండేటట్టుగా మన మండల సర్వేయర్ గారు, తహసీల్దార్ గారు వారు ఇచ్చినటువంటి పేపర్ అండి. ఇది ఇప్పటి వరకు మా దగ్గర ఉండేటటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అండి. పూర్వం 60 సంవత్సరాల నుంచి మా కింతాడ పంచాయతీ గ్రామ రెవెన్యూకి సరైనటువంటి రికార్డు ఏదైతే లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉందో దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడైతే ఎస్ఎఫ్ఏ కాపీల్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఏరియాలో తన పేర్లు నమోదు చేసుకోవటం, తన తాత పేర్లు నమోదు చేసుకోవటం, డాక్యుమెంట్ సృష్టించడం, కన్వర్షన్ చేయటం, లోన్ తేవటం, లోన్ తీసుకురావటం, జనాలకి డబ్బులు పంచి నేను రాజకీయవేత్తని అనేటటువంటి మెహర్బానీ పనులు చేయటం.
ఇటువంటి మోసపూరితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ బండారు నరసింహనాయుడు అనేటటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నదే మా తాలూకా డిమాండ్ అండి. ఎందుకోసం శిక్షించాలంటున్నామంటే మేము చేసేటటువంటి ఈ పోరాటంలో మాతో చేయి కలిపి ఫోర్త్ ఎస్టేట్ అనేటటువంటి పదానికి అర్థాన్ని మీరు చూపిస్తూ మాకు సపోర్ట్గా నిలబడటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంచుమించుగా 2 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అంచెలంచెలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో జిల్లా రిజిస్టర్ గారికి చెప్పున్నాం. అలాగే డిఐజీ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉన్నామంటే ఎవరైతే ఈ భూ కబ్జాలని తనకు ఉండేటటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరైతే ఈ భూ కబ్జాలని రికార్డు ట్యాంపరింగ్ చేసి తనకు ఉండేటటువంటి ఈ రాజకీయ పలుకుబడితో చేసినటువంటి ఈ అన్యాక్రాంతం చేసేటటువంటి పరిస్థితులని ఎదిరించాలి. మా భూముల హక్కులు మేము పొందాలి. మేము ఖచ్చితంగా పూర్వం తాతల దగ్గర నుంచి దున్నుకొని వస్తున్నటువంటి సాగుబడి చేసుకొని వస్తున్నటువంటి భూములని మేము పరిరక్షణ చేసుకోవాలి, సంరక్షించుకోవాలనేటటువంటి తపన ఆవేదనతో ఈరోజు మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే మా ల్యాండ్ ఉందో 127/10 అనేటటువంటి ల్యాండ్ ఉందో ఎస్ఎఫ్ఏ కాపీలో చిలపర్తి సన్యాసి అండి, అంటే మా నాన్నగారు వాళ్ళ తాతగారండి, మా నాన్నగారు వాళ్ళ తాతగారి పేరు మీద ఉంది. మేము చేసేటటువంటి ఈ పోరాటంలో మాతో చేయి కలిపి ఫోర్త్ ఎస్టేట్ అనేటటువంటి పదానికి అర్థాన్ని మీరు చూపిస్తూ మాకు సపోర్ట్గా నిలబడటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మీకు ప్రత్యేక శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. నాటుసారా కర్ణాటక మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్ హెచ్చరించారు. ఇందులో కర్ణాటక మద్యం 133 లీటర్లు, ఆంధ్ర మద్యం 112 లీటర్లు, అలాగే నాటుసారా 28 లీటర్లు ధ్వంసం చేశారు. అక్రమ మద్యం వ్యాపార నిర్మూలన కోసం ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పీతోరాఘడ్ జిల్లా సమీపంలో కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గంలో అవి విరిగిపడడంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. వారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు. ఆ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించింది. శిథిలాలను తొలగించేందుకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందం అక్కడకు చేరుకుంది. తాజా ఘటనపై ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడే వరకు యాత్రికులు అక్కడే ఉండాలని సూచించారు. 5 ఏళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానస సరోవర్ యాత్రను ఈ ఏడాది జూన్ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెల అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావు, మరో నిందితుడు తరుణ్ రాజు కొండలూరుకు బెంగళూరులోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు నేడు ఊరటనిచ్చింది. ఈ కేసులో వారికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఇద్దరు నిందితులు చెరో 2 లక్షల రూపాయల చొప్పున వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, అలాగే ఇద్దరు చొప్పున పూచీకత్తును కూడా అందించాలని ఆదేశించింది. దీంతో పాటు పలు కీలక షరతులను విధించింది. అధికారులు విచారణకు పిలిచిన ప్రతిసారి తప్పనిసరిగా హాజరు కావాలని, సాక్ష్యాధారులను తారుమారు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయరాదని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులను అన్ని విధాలుగా సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందకుండా దేశం విడిచి వెళ్లరాదని కూడా నిర్దేశించింది. భవిష్యత్తులో ఇలాంటి నేర కార్యకలాపాల్లో పాలు పంచుకోవద్దని, ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేస్తామని హెచ్చరించింది.
హిమాలయ దేశం నేపాల్లో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా నమోదైనట్టు జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధనా కేంద్రం వెల్లడించింది. వారం రోజుల వ్యవధిలో నేపాల్లో భూకంపం రావడం ఇది రెండోసారి కావడంతో స్థానికులలో ఆందోళన నెలకొంది. సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్కీ జిల్లాలోని సినువా ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా కాస్కీతో పాటు సమీపంలోని తనుహు, పర్వత్, బాగ్లుక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వల్ప భూకంపనలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈరోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు కోల్పోయి 81,186కి దిగజారింది. నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయి 24,683కి పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.63 రూపాయలుగా ఉంది.